నమస్తే. తెలంగాణలో హైకోర్టు గ్రూప్ 2 ఫలితాలను అయితే గ్రూప్ 2కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి 439 పోస్టులకు సంబంధించి నిన్న హైకోర్టు రద్దు చేసిన పరిస్థితులు అయితే ఉంది. మాట్లాడదాం, నాతో పాటు ఓయూ జనార్దన్ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది మాట్లాడదాం. అన్న, ఏంటి ఈ రద్దును మీరు ఎట్లా చూస్తారు? రద్దును స్వాగతిస్తున్నాం అన్న. ఒక చెడు పైన ఇది ఒక ఘన విజయం. మనం దసరా దీపాలకి చెడిపోయిన విజయాలు జరుపుకుంటాం కదా, అట్లా ఇది ఈ ప్రభుత్వాల యొక్క చెడుతనం పైన నిరుద్యోగులు ఒక సుదీర్ఘకాల పోరాటం తర్వాత దశాబ్ద కాలం తర్వాత సాధించినటువంటి ఒక విజయంగా దీన్ని మేము చూస్తున్నాం. దీని నుంచి ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలని ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని సిగ్గు తెచ్చుకోవాలని చెప్పడం అనేటటువంటిది ఒక పెద్ద బూతుగా చూడొచ్చు. ఈ పదాన్ని వాడితే కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ప్రజలము ఎన్నుకున్నాము. రాజ్యాంగంలో ప్రజలే సుప్రీం అనేటటువంటిది రాజ్యాంగంలో చెప్పబడింది. అసలు పవర్ ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉంటది. మా దగ్గర ఉన్న పవర్ను, ఓటు రూపంలో మా దగ్గర ఉన్న పవర్ను డబ్బులు ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మా పవర్ను మీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఎగ్జిక్యూషన్ లో తప్పు ఉన్నప్పుడు అసలు పవర్ ఉన్నాడు మేము అడుగుతాం. ఎట్టంటే ప్రజాస్వామ్యంలో ఇల్లు ఓనర్ ఉంటాడు, అద్దెకున్నాడు ప్రస్తుతానికి వాడు ఓనర్ అన్నట్టు. ప్రజాస్వామ్యంలో పాలకులు అనేటోళ్ళు అద్దెదారులు, అసలు గుత్తేదారులు ప్రజలు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి వాడు చేసినప్పుడు తిడతాం. గతంలో అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ అదే చెప్తున్నాం అన్న. అందుకనే వీళ్ళకి హెచ్చరికలు ముందు జారీ చేసినాకనే సింపుల్ ఏం లేదన్నా. గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఆడింది ఆట, పాడిందే పాట నిరుద్యోగుల పట్ల. ఈ ప్రభుత్వం కూడా అంతే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల తలరాతలు మారట్లే. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాల ఆలోచన విధానం మారట్లే. ఆ రోజు తప్పులు చేసిన ఆ ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెప్పినాం, ఇన్లేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే గంట చక్ర పని, పుస్తలు, మెట్టెలు, వాళ్ళకు ఉన్నటువంటి దిద్దులు, చెంపపిన్నులు, ఇవన్నీ కూడా కొప్పులు, ఇవన్నీ తీసేపించిండు. జడల కానించి తలల కానించి అరికాళ్ళ వరకు చెక్ చేయించి ఆడవాళ్ళని పంపించిండు, మగవాళ్ళని పంపించిండు. ఏది తీసుకుపోవద్దన్నాడు. వచ్చిన తెలంగాణలో ఇది ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్రూప్ 2 అన్నాడు. ఈ గ్రూప్ 2 కొరకు కొన్ని లక్షల డబ్బులు వెచ్చించి ఒక వారం రోజులు మీడియాలలో ప్రచారం చేయించిండు. అప్పుడు 2016 నవంబర్లో ఎగ్జామ్ అయితే నవంబర్ 10th కానించి ఈయన ప్రచారమే చేయించిండు. ఒక 10-20 రోజులు ఇట్లా గ్రూప్ 2 ఉంటది, ఇట్లా ఉంటది. ఓ మామూలు ప్రచారం కాదు, అసలు పేపర్ కూడా అనలైటికల్ గా ఉంటది. ఈ పేపర్ని ఎవడు చేయలేదు, అది చేయలేదు. ఆ పేపర్ వడ్డీతో తుస్సు అన్నది, మన మొక్కల పంపు లెక్క తుస్సు అన్నది. ఈయన చేసిన పనితీరు కూడా అంతే. ఈయన చేసిన యథా పని ఏంటంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజు చేసిన యథా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే OMR లో ఎక్కడ కానీ ఎవరు ఏమి ట్యాంపర్ చేయొద్దు, ఒక్కడు కూడా కింద వైట్నర్ పెట్టినా OMR దిద్దపడదు అని చెప్పిండు. ఏది తీసుకుపోనీయకుంటున్న వాళ్ళకు 1000 మంది పైగా ఇంటర్వ్యూకి పోయినటువంటి వాళ్ళలో వైట్నర్ ఎందుకు పెట్టిర్రు? మళ్ళీ మన చాకులతోటి బ్లేడ్లతోటి దాన్ని శిల్పాలు చెక్కినట్టు చెక్కి దాన్ని వేరే రాసి ఎట్ట చేసిర్రు? ఇవన్నీ ఎట్ట పోయినాయి? సరే పోయినాయి, వాళ్ళని తీసి పక్కనయ్యి. వాళ్ళని ఎందుకు తీసుకున్నావు? కోర్టుకి ఎందుకు పోయినావు? నిరుద్యోగుల వ్యతిరేకంగా ఎందుకు కోర్టుకు తిరిగినావు? కోర్టు ఒక రూలింగ్ ఇచ్చినాక దాని కాదని మళ్ళీ డివిజనల్ బెంచ్కి ఎందుకు పోయినావు? డివిజనల్ బెంచ్లో సరే మీకు అనుగుణంగా వచ్చింది. Part 1లో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, వానికి వచ్చిన సెట్ అది దిద్దే కాడ ఏమన్నా తప్పు ఉంటే తీసుకోమన్నది. అది కాదని వాడు ఆన్సర్ షీట్లు దిద్దిన దాన్ని ఎందుకు తీసుకున్నావు? ఎవరిని మెప్పు కొరకు తీసుకున్నావు? ఎవరితోటి నువ్వు ములాఖాత్ అయినావు? ఎన్ని కోట్లు దీని వెనక జరిగింది? అసలు గంట చక్ర పైన ఆ రోజున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఖచ్చితంగా సిట్ ఎంక్వైరీ వేయాల్సిందే, తీరాల్సిందే. రాత్రికి రాత్రిలో ఆ రోజు గ్రూప్ 1 రిజల్ట్ ఎందుకు మార్చారు? వీళ్ళు ఎందుకు చేసిర్రు? ఎవరి కొరకు ఈ గంట చక్ర పని చేసిండు? ఎందుకు చేసిండు నిలదీస్తున్నాం. ఆ నిలదీసి అలసిపోయే ఆ రోజు మేము కొట్లాడుతుంటే మేము మా ప్రభుత్వం వచ్చినాక చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? నిరుద్యోగులకు వాళ్ళు వైట్నర్ ఉన్న వాళ్ళని ఎందుకు పంపేయలేదు? ఈరోజు కోర్టు ఇచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేస్తే ఆ రోజు జడ్జి చనిపోయారు. ఆ జడ్జి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా వీళ్ళకు శిక్ష పడాల్సిందే. కోర్టు ఇచ్చిన రూలింగ్ కాదని ఎందుకు వాళ్ళకి ఇచ్చిండు ఉద్యోగాలు? ఈ గంట చక్ర పని లాక్డౌన్లో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు కేవైటీ పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టులో వేసిండు? ఈ గంట చక్ర పని కేవీటీ వేసి ఆపి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిండు. ఎవరిగా లేరు, అయిపోయిందని చెప్పేసి. ఎందుకు ఈయన చేసిన అన్ని ఇంత పనులు? ఇప్పుడు ఈ 439 మంది ఇప్పుడు ఎట్లా మళ్ళీ సెలక్షన్ ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తారు? అయితే అన్న ఈడ ఒకటి ఉంది. ఇక్కడ అందరికి తెలుసుకోవాల్సిన లీగల్ ఇష్యూ ఏంటంటే
కొంతమంది వైట్నర్ వాళ్ళు బయటకు వచ్చి జెన్యున్ గా ఉన్నటువంటి బయటకు వచ్చారు వైట్నర్ వాళ్ళ వల్ల. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉద్యోగం రాని వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు ఆల్రెడీ, అప్పుడు ఇంటర్వ్యూ ఉంది. కొంతమంది ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కాలే. ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం వల్ల కొంతమంది మెయిన్ లిస్ట్ లో ఇంటర్వ్యూ లిస్ట్ లోకి వస్తారు. ఆ ఇంటర్వ్యూ లిస్ట్ లోకి వస్తే కొంతమంది ఇంటర్వ్యూ చేయబడాలి. ఇంటర్వ్యూ ఆల్రెడీ చేసిన వానికి ఈ మార్కులు కలిపి వానికి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిండు కదా వాడిని తీసుకోవాలి. కాబట్టి కొంతమంది నిలదీసినాక కొంతమందికి ఇంటర్వ్యూ చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అన్ని కలిపేసి మళ్ళీ వీళ్ళందరికీ సర్వీసులు అన్ని అలకేట్ చేయాలి. ఇలా ఎంఆర్ఓ ఉన్నాడు, ఇంకో దానికి పోవచ్చు, ఇంకోటి ఉన్నాడు, ఇంకోటి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అసలు నిరుద్యోగులు ఏమంటున్నారు, అసలు నోటిఫికేషన్ రూల్స్ వైలేట్ చేసినావు. చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లు అన్నిటిని సారాంశం ఏంటంటే నోటిఫికేషన్ లో ఏ రూల్ వైలేట్ చేసినా కానీ నోటిఫికేషన్ రద్దు. అదే కదా ఈ బల్మూరి వెంకట్ గారు ఈ అడ్వకేట్ నర్సింగ్ ఉండే గ్రూప్ 1 రద్దు చేయించారు. ఇక్కడ ఈ నర్సింగ్ ఎక్కడ పడినాడు అంటున్నాం, నర్సింగ్ ఆడబడుకున్నావు నర్సింగ్ గారు అంటున్నాం. ఈ అడ్వకేట్ గారు ఎక్కడున్నాడు, ఏ తొర్రలు ఉన్నాడు, ఏ బొక్కలు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు రావట్లేడు? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రావాల్సింది. ఆ రోజు గ్రూప్ 1 రద్దు చేయించింది దీనితోటే. ఒక్క ఓఎంఆర్ లో బయోమెట్రిక్ తీసుకోలేదని వీళ్ళు చేసిర్రు. ఎగ్జామ్ వాళ్ళు ఓఎంఆర్ మీద సంతకాలు తీసుకున్నారని చేపించారు. మరి ఈ రోజు అంతకన్నా దుర్మార్గంగా జరిగింది. వైట్నర్లు పెట్టుకున్నారు, వద్దని చెప్పినా తీసుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళ పార్టీలో కాంగ్రెస్ ఎందుకు ఉండదు? ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఉద్యోగాలు ఇస్తున్నామంటే వద్దంటారు అని చెప్పేసి అంటారుగా. సిగ్గుండాలి వీళ్ళకు. ఇలాంటి అన్ని లత్కోర్ పనులు చేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను నిలదీస్తుంటే వచ్చి మీకు అండగుంటామని చెప్పినటువంటి ఈ యదవలు ఎందుకు ఇట్లా యదవ పనులు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళని చేయలేదు? కోర్టు ఇచ్చింది నాకు ఏడ సంఖ్య నాకిర్రు. మొన్న కూడా గురుకులాలలో ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ల దాంట్లో కూడా ఇదే జరిగింది కదా, ఇదే తంతు జరిగింది కదా. సుప్రీంకోర్టు వీరు రద్దు చేసింది కదా. మరి అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ పడినారు అంటే అదే తప్పులు చేస్తుంది మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది. మరి మీరెంత తీసుకున్నారు వాళ్ళ కాడ? మీరు విద్యార్థులే కాదు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉసిగొలుపుతున్నారు తప్ప నిజమైన విద్యార్థులు ఎవరు కూడా ధర్నాలు చేయట్లేరు, ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు అనేది అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి వినబడుతున్నమాట. మరి సుప్రీంకోర్టు మెచ్చుకుందా వీళ్ళను? వీళ్ళు చేసిన అదే పనిని ఇలా హైకోర్టు మెచ్చుకున్నదా? ఆ 5 ఏళ్ల తర్వాత నువ్వు ఉన్నప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసిర్రా ఈ గ్రూప్ 2 రద్దు కావాలని చెప్పేసి, కొత్త లిస్టు రావాలని? ఎవడు మెచ్చుకున్నాడు? కోర్టుకు ఎవిడెన్స్ లేకుండా కోర్టు ఇవ్వకనిస్తుందా? చదువుకోరి, జడ్జిమెంట్ చదువుకోరు. నిన్న భీమపాక నగేష్ గారు కోర్టు గౌరవ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదువుకోమను. సిగ్గుండాలి మాటలు మాట్లాడుతందుకు, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడి. ఈ కాంగ్రెస్ వాళ్ళగా ఆ రోజు ధర్నా చేసింది, ఈ రేవంత్ రెడ్డిగా ఆ రోజు మాట్లాడింది నిరుద్యోగుల పక్షాన. ఈయన కదా మురళి పాడం మోసింది, సీతకి వీళ్ళు మోసిరు కదా, పాడం మోసిరు కదా. మరి ఆడపడినారు. ఇదే ఎన్ఆర్ఎస్ హాస్టల్లో మురళి చనిపోయినప్పుడు, నరసింహ మాదిగ చనిపోయినప్పుడు, మురళి ముదిరాజ్ చనిపోయినప్పుడు పాడలు మోసిన వాళ్ళు వీళ్ళే కదా. మరి ఆ రోజు ఎందుకు వచ్చిర్రు? గడ్డి పీక్కి ఎందుకు వచ్చిర్రా వీళ్ళు? మరి ఈ రోజు ఎందుకు చేయట్లేరు? ఆ రోజు సిగ్గు లజ్జలు ఉండాలి ఈ మాటలు మాట్లాడుతందుకు. ఈ పోరంబోక్ మాటలు ఇవన్నీ బంద్ చేసుకొని నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, ఏమున్నాయి, కోర్టులు ఏం రూలింగ్ ఇస్తున్నది అని తెలుసుకోవాలి. ఉట్టిగా పక్కన మీద కాల్చి బట్ట ముఖాన్ని వేస్తే గత ప్రభుత్వం గద్దె దిగినట్టు మీరు గద్దె దిగుతారు. ఈ అవలాగాళ్లకు అవలాగ మాటలే వస్తాయి తప్పితే ఇంకొకటి ఉండవు. ఎందుకు మాట్లాడు? పార్టీల తొత్తులై మాట్లాడుతున్నారు అనేది కూడా వినబడుతుంది. మరి కోర్టు ఎవరి తొత్తు అయింది ఇవాళ? కోర్టుకి అన్ని ఇస్తున్నాయి కదా, కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. కోర్టుకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు ఎందుకు ఇచ్చింది ఈ రూలింగ్ అని అడుగుతున్నాం. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. పెద్ద ఎత్తున 1 నుంచి 9 వరకు, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నడపబోతున్నారు. సో మీకు అంటే మీ ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్నారు. మరి అదేమైనా ముందుకు పోతుందా ఏంటి? అసలు వాళ్ళు 60,000 ఆల్రెడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు అయితే మేము చాలా ఇచ్చినాం, అన్ని నెరవేరినాయి, ఇంకొన్ని ఇవ్వాల్సింది అని చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎవరు ఇయ్యలేదన్నా, మేము కొట్లాడితే వచ్చినాయి ఆ ఉద్యోగాలు. 60,000 మేము కొట్లాడితే అవి నిలిచినాయి. అది ఉన్న బలంగా అట్టనే ఇచ్చిండు, ఏ మార్పులు చేర్పులు లేకుండా. ఇంకా గట్టిగా ఉండిపోతే డబ్బులు పెట్టేటోడు ఉంటే కోర్టులకు వీళ్ళు జేఎల్ డిఎల్ కూడా పోతాయి. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని యొక్క మళ్ళీ దానికి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం 9% క్వశ్చన్స్ ఎగిరిపోతే నోటిఫికేషన్ ఎగిరిపోతుంది. వీళ్ళు 52 మార్కులు తీసేసారు ఒక కెమిస్ట్రీలో. ఇలాంటి అన్ని పెడితే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా ఎగిరిపోతుంది. ఎవడు అంటే వీళ్ళు చేసిన తప్పుల కోర్టు నుంచి తీసుకొస్తే కళ్ళు అరవట్లేరంటారా? ఆయన మరి గడ్డి పీకనికి వచ్చి మరి మాట్లాడిరా పబ్లిక్ ప్రెస్ క్లబ్ లో వీళ్ళందరూ ఉండాలి. డిసెంబర్ 9కి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నావు కదా, నేను వస్తా మళ్ళా ఎవరు అడ్డుకుంటారు అడ్డుకోరి మీకు వరాలకు గురిపిస్తున్నావుగా. డిసెంబర్ 9 ఎన్నడు ఉన్నది నీ సోనియా గాంధీ బర్త్డే, దమ్ముంటుందా ఉస్మాన్ యూనివర్సిటీకి? కంచెలు వేసుకుంటారా వీడికి? ఎన్ని ఇచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీకి శ్వేతపత్రం విడుదల చేసినా? ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కాదు కదా, దాని తర్వాత ఎన్ని యూనివర్సిటీలో పోయినావు?
శాతవాన పోయినావా, తెలంగాణ యూనివర్సిటీ పోయినావా, కాకతీయకు పోయినావా, ఎక్కడికి పోయినావు, ఏ యూనివర్సిటీలోకి పోయినావు, తెలంగాణలో ఏం చేసినావు నువ్వు, ఏం చేసారు మీరు? విద్య వైపు వేసినటువంటి అడుగులేంది? మీరు వీటి వైపు చర్చలు జరిపిరి, ఏ స్టేక్ హోల్డర్లతో ఎవరితో ఏ చర్చలు జరిపిర్రు? ఊరికే వచ్చి మీడియాలో వచ్చి మాట్లాడి తిట్టిపోతే ఏమైతుంది? గత ప్రభుత్వం గద్దె దిగినట్టు దిగుద్ది. అంటే విద్యార్థి నాయకులు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు తీసుకున్నా విద్యార్థుల బావు కోసం తీసుకుంటారు. కానీ కొంతమంది ఒకవైపు, కొంతమంది ఇంకో ఎజెండా తోటి వెళ్తా ఉన్నారు. విద్యార్థులకు కూడా సమన్వయం లేదనుకోవచ్చా? ఏం చెప్తారు? ఈ విద్యార్థులకు సమన్వయం లేదనేది తప్పన్నా. ఎందుకు చెప్పు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆర్గనైజ్డ్ 100 సంవత్సరాలు దాటిన పార్టీ, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఇంకొకటి రాడు, వానికి అన్ని ఉన్నాయి. వీళ్ళు నిరుద్యోగులు అనేటోడు ఒక రోజు ఒక పనికి పోతాడు, ఇంకో రోజు ఇంకొక పనికి పోతాడు, ఒక రోజు ఒకటి క్యాటరింగ్ పోతాడు, ఒక రోజు ఇంకొకటి పేపర్ కరెక్షన్ పోతాడు, ఒక రోజు ఒక కాలేజీలో ఒకటేమో ఇన్సులేషన్ డ్యూటీ పోతాడు. అందరు ఖాళీగా ఉంటారా? అందరూ ఉంటేనే మీరు ఏదైనా పని చేసుకోరు అంటారు. ఎవరికి పనికి ఉన్ననాడు వాడు పోతాడు, ఎవరికి వీలు ఉన్ననాడు వాడు వస్తాడు. ఇక నీకు తోటి ఇక కొట్లాడుకుంటా మరి నువ్వు నిరుద్యోగపోతే ఇవ్వకపోతే ఏది ఇవ్వకపోతే వీడిని కడపెట్టగడవాలే, వీడిని రూమ్ రెంట్ ఎట్టెళ్ళాలి, వీడు ఎట్ట బతకాలి? ఎవరికి వీలు ఉన్నప్పుడు వాడొస్తాడు. ఎవరు వ్యతిరేకించుకోవట్లేరు కదా. ఎవరు చేసేదానికి వాడు ఉన్నప్పుడు వస్తాడు, మద్దతు ఇస్తాడు, చేస్తూనే ఉంటాడు. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారికి మీరు సూచన ఏం చేస్తారు? సూచన లేదో ఏం లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోమంటున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నా. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతాలు కాదు, ఏమంతా నాకు వ్యక్తిగతాలు కాదు, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు ఇవన్నీ మీతో చర్చించినాం. మీరు చర్చించినాక కూడా మీరు చేయాల్సి చేయలేదు. 2 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటిది డివిజనల్ బెంచ్ పోగ్రి, మళ్ళీ ఈ రీ ఎగ్జామ్ చేయండి. ఆ రోజు అప్లై చేసిన వాళ్ళందరికీ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి, ఎందుకంటే ఇది నోటిఫికేషన్ డీవియేషన్. ఓఎంఆర్ లో ఉన్నటువంటి దానికి డీవియేషన్ అయ్యారు, హాల్ టికెట్ లో ఉన్న రూల్ కి డీవియేషన్ అయ్యారు, వైట్నర్ వద్దంటుంటే తీసుకొచ్చి పెట్టిన దాంట్లో మళ్ళీ కోర్టును ధిక్కరించి చేసారు. కాబట్టి మళ్ళీ దీన్ని రీ ఎగ్జామ్ పెట్టి తొందర పెట్టండి. మీరు అందరితోటి కలవండి, అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతో కూర్చోండి, మాట్లాడండి అందరితోటి. ఇది ఒక సుదీర్ఘంగా ఒక ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకు 4-5 రోజులు పెట్టి చర్చలు జరిగితే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేటటువంటిది ఆ చర్చలతోటి వీటన్నిటి చక్కదిద్దుకొని నోటిఫికేషన్లు ఇస్తే మంచిది. కానీ ఏది ఇవ్వకుండా పోతే మళ్ళీ ఇదే తంతు ఉంటుంది, ఏం లేదు. మీరు మీరే చంపుతారు, మీరే వచ్చి పాడలు మోస్తారు, మళ్ళీ మీరే వచ్చి ఎక్స్గ్రేషియాలు ఇస్తారు, మళ్ళీ మీరే వచ్చి పేలాలు చల్లుతారు. మీ దాంట్లో ఒకటి పేలాలు చల్లుతుంటే అల్ల కలిపిన చిల్లర పైసలు ఒకటి ఏరుకుంటాడు, ఒకటి దింపుడు కళ్ళం కాడ వచ్చేమో ఒకడు షోలో మాట్లాడతాడు, ఇంకొకటి వచ్చేమో పిండ ప్రధానం పెట్టిన కాడ కాకి తిన్నది ఇంకొకటి తినిపోతాడు. ఇలాంటి అన్ని డ్రామాలు ఇవన్నీ మీరే చేస్తారు. కాబట్టి ఇవన్నీ మానుకొని ఈ తెలంగాణ సుభిక్షంగా ఉండడానికి, ఇది అందశ్రీ గారు కోరినటువంటి ఈ తెలంగాణ ఆ విధంగా ఉండడం కొరకు ఖచ్చితంగా మీరందరూ మీ మనసులు మార్చుకొని పని చేయాలి. లేకుంటే మాత్రం మీ పంచలు ఊడతాయని చెప్తున్నా. దమ్ముంటే December 9కి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సవాల్ ఇచ్చిన ఉస్మానియాకి రా, లేదంటే వేరే యూనివర్సిటీలకు రా, వచ్చి చేయి. అశోక్ నగర్కి రా. మరి అశోక్ నగర్కు నువ్వు రాలేదు, నీ రాహుల్ గాంధీ రాలేదు, నీ ప్రియాంక గాంధీ రాలేదు, నీ మంత్రులు రాలేదు. పాప ఏ పదవి లేనటువంటి అద్దంకి దగ్గర వచ్చి తిట్లు తినిపోయిండు. మరి అద్దంకి దగ్గర కూడా మళ్ళీ 3 రోజులలో వస్తాడు, మళ్ళీ ఇంతవరకు రాలేదు. కాబట్టి అశోక్ నగర్కు రావాలి, దిల్సుఖ్ నగర్కి పోవాలి, అమీర్పేట పోవాలి, అన్ని యూనివర్సిటీలు తిరగాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తున్నా. లేకుంటే మాత్రం వీళ్ళకి ఏది చెప్పాలన్నా చెప్తా. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటటువంటిది అది సపరేటు, అలా బీసీ వాదం పనిచేసింది, అన్ని పనిచేసినాయి. అన్నిటితోటి వచ్చినటువంటి ఎన్నిక. ఇక నీకు దమ్ముంటే ఇప్పుడు కడియం శ్రీవారిని రాజీనామా చేయించు, దమ్ముంటే దానం నాగేందర్ను రాజీనామా చేయించు. ఇక్కడ బీసీ వాదం పనిచేయదు, ఏం పనిచేయదు. వీళ్ళు బీసీలు ఎస్సీలనే గెలిపిస్తే వాళ్ళు బలిచిపోయారు. వాళ్ళు బలిచిపోయిన వాళ్ళకు కర్ర కాసి వాత పెడతారు. సో ఇది పరిస్థితి. మళ్ళీ ఎగ్జామ్ ని కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ ని కూడా రీ ఎగ్జామినేషన్ చేయాలి. సో పారదర్శకంగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ అండగానే ఉంటాం, కానీ మా పట్ల పారదర్శకత చూపించాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితిలో ఉంది. కెమెరామెన్ వినోద్తో సతీష్, హైదరాబాద్.